తప్పకుండా చెప్తాను. రామాయణంలో 2 సార్లు హనుమ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చారు యుద్ధకాండలో. ఒకసారి జాంబవంతుడు అన్నాడు, నువ్విప్పుడు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తే తప్ప రక్షించగలిగిన వాడు వేరొకడు లేడు, అది తీసుకురావాలి అన్నారు. ఈ సంజీవని పర్వతాన్ని 6 నెలలు పట్టుకొచ్చారనుకోండి హనుమ. అక్కడికి వెళ్ళి అడ్రస్ ఎక్కడో తెలియలేదండి, నేను వెతికి పట్టుకొచ్చానండి అని పట్టుకొచ్చారనుకోండి. 6 నెలల తర్వాత ఏముంటుంది అక్కడ? ఆ అస్త్రం చేత బంధింపబడిన వాళ్ళందరూ ప్రాణాలు వదిలేస్తారు కదా. ఇప్పుడు ఏది కావాలి? అత్యంత వేగము ప్రాణరక్షణమునకు ఉపయోగపడింది ఆయన వేగం. ఆయన వేగం 100 యోజనముల సముద్రాన్ని దాటి సీతమ్మ తల్లి దర్శనానికి ఉపయోగపడింది. ఆయనంత తొందరగా వెళ్ళి ఉండకపోతే అసలు సీతమ్మ ఉరిపోసుకున్నటువంటి ఘట్టములో రామకథ చెప్పి ప్రాణములు నిలబెట్టగలిగిన వాడు ఏడి చెట్టు మీద? ఆయన వెళ్ళారు కాబట్టి రక్షింపబడ్డాయి. ఆయనంత తొందరగా వెళ్ళి సంజీవని పర్వతాన్ని తెచ్చారు కాబట్టి వేల వానరములు, కోట్ల వానరములు బతికాయి. వేగము దేనికి పనికొస్తుంది? ఆయన వేగము నిన్ను రక్షించడానికి పనికొస్తుంది. ఉత్తర క్షణంలో ఇప్పుడే ఇక్కడే వస్తున్న కష్టం నుంచి నిన్ను ఉద్ధరించగలిగిన శక్తి వాయువేగముతో రాగలిగినటువంటి హనుమ నిన్ను ఆపద నుంచి పైకెక్కిస్తారు. వాడు వస్తాడు, కానీ ఏం ప్రయోజనం? పోతన గారు అంటారు, కృతజ్ఞావళి బంధుత్వంబులు అంటారు. వాడొకడికి ఉపకారం చెయ్యడు, ఉపకారం చేసిన వాడిని కూడా చూసి తల తిప్పుకుని వెళ్ళిపోతాడు. అలాంటి వాడితో నీకు బంధుత్వం ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? వాడేం ఉపకారం చేయడు వాడు. కానీ నువ్వు స్వామి హనుమా అని అన్నారనుకోండి, ఎదురుగుండా పటం కూడా అక్కర్లేదు. ఒక్కొక్క నాడు ఏమీ లేకపోతే పక్కనున్న పుల్ల తీసుకొని కొన్ని దృష్టాంతములు మీరు చదివితే తెల్లబోతారు. మహా కష్టంలో ఉన్న వాళ్ళు, భయానికి లోనైపోయిన వాళ్ళు ఏం చెయ్యాలో తెలియకపోతే చీపురు పుల్ల తీసి ఇసుకలో హనుమ అని రాసి హనుమ 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 అంటే, లేకపోతే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని కూర్చుంటే అలా అనడంలో తెలియకుండా మీరు, అందుకే ఆంజనేయ నామానికి ఉన్న గొప్పతనం అదే. మీరు చూడండి, కావాలంటే ఎప్పుడైనా ప్రాక్టికల్గాను మీరు అలా కూర్చుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని కొంతసేపు అనండి. మీకు తెలియకుండానే ఏదో ఉత్సాహం, ఏదో శక్తి, ఏదో ధైర్యం మీకు వచ్చేస్తాయి. అందుకే ఇప్పటికీ పెద్దలంటారు, మీ కష్టమునకు మీకు సమాధానం తెలియకపోతే కడిగిన పుల్ల ముక్కొకటి తెచ్చి సుందరకాండకి నమస్కారం చేసి సుందరకాండలోకి కళ్ళు మూసుకొని పుల్ల ముక్క గుచ్చి మీరు సుందరకాండ తెరిచి చూస్తే మీకు ఆ నమ్మకం ఉంటే మీ కష్టానికి సమాధానం ఆ పేజీలో ఉంటుందంటారు. ఎందరో అలా పరిష్కారాలు పొందిన వాళ్ళ వృత్తాంతాలు నాకు తెలుసు. ఎప్పుడు ఫలిస్తుంది? సుందరకాండ ఔషధంగా పనిచేసేస్తుంది. అంటే ఇంట్లో ఉంటే ప్రతి వారం వచ్చే పత్రికలు ఇన్ని తెచ్చి కట్టి బైండ్ చేయించి ఇంట్లో పెడితే నిన్ను రక్షించావు. సుందరకాండ నిన్ను రక్షిస్తుంది. ఇంట్లో 50 రూపాయలు పెట్టి సుందరకాండ కొంత ఇచ్చి ఇంట్లో పెట్టుకోలేవు, పెట్టుకోగలవు, నీకు శక్తి ఉంది, కానీ నీకు పూనిక లేదు, నువ్వు కొనవు. నీకు అక్కర్లేదు రామాయణం, నీకు అక్కర్లేదు సుందరకాండ, నీకు అక్కర్లేదు హనుమమూర్తి. 1000 రూపాయలు పెట్టి పనికి మాలినటువంటి క్యాన్వాస్ మీద ఇంకు చిమ్మిన చిత్రాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు. ఒక్క ప్రసన్నమైనటువంటి హనుమ యొక్క మూర్తిని అక్కడ పెట్టి లేవగానే మనోజమం మరుతతుల్య వేగం అని నువ్వంటే కొన్ని కోట్ల వానరములను రక్షించిన చిరంజీవిని ఎందుకు రక్షించరు? రక్షించి తీరుతారు. నీకు ఆ పూనిక లేదు, నువ్వు పొందవు రక్షణ. ఇది ఆయన వేగము నీ రక్షణ మనకు హేతువు. అంత తొందరగా వచ్చి రక్షిస్తాడు. అందుకే మన వాళ్ళు మాట అంటారు చూడండి, కష్టంలో ఉన్నప్పుడు ఫోన్లు తాలూకా డైరెక్టరీ తిప్పితే ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ చేయరు. ట్రస్ట్ వర్దీనెస్ అని ఒకటి ఉంటుంది. మీరు ఒక చోట ఉండిపోయారనుకోండి, మీకు కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు మీకు నమ్మకము ఎవరి మీద ఉన్నదో అతనే మీకు జ్ఞాపకానికి వస్తాడు. నేను మొన్న నా ఆఫీస్కి 10ంటికి రావాలి, కానీ 3 గంటల వరకు రాలేని పరిస్థితి వచ్చింది. ఎవరి పేరు ముందు జ్ఞాపకానికి వచ్చింది? అచ్చయ్య శాస్త్రి గారి పేరు జ్ఞాపకానికి వచ్చింది. ఎందుకని? నా కష్టం తన కష్టంగా ఆలోచించగలిగిన వ్యక్తి, అవసరమైతే అడ్డగలిగిన వ్యక్తి, ఏదైనా ఆపదొస్తే సమర్థించి చెప్పగలిగిన వ్యక్తి. నీకు ఎవరి మీద విశ్వాసం ఉందో వాడు నీకు జ్ఞాపకానికి వస్తాడు. ఇంత ఎండబడి వస్తున్నాను, నన్ను ఎవరు తీసుకెడతారు? ఇప్పుడు నీరసపడిపోయాను, స్నానం చేయలేదు, భోజనం చేయలేదు, వడదెబ్బ తగులుతోంది, దొరగారు జ్ఞాపకానికి వస్తారు. ఎందుకు జ్ఞాపకానికి వస్తారు? నీకున్న పూనికి అటువంటిది వారి యందు. నీకు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునే తత్వం ఎవరి యందుందో వారు మాత్రమే జ్ఞాపకానికి వస్తారు. నువ్వు గృహప్రవేశం చేస్తున్నావు అనుకో, వారం రోజులు ముందు కూర్చుని లిస్టు రాస్తావు, ఎవరెవరిని పిలుద్దామని. అప్పుడు ఆరాంసే రాస్తావు. మీ అమ్మాయిని అడుగుతావు, ఎవరైనా ఉన్నారేంటో నీ ఫ్రెండ్స్ ఇంకాను అని అడుగుతావు. మీ అబ్బాయిని అడుగుతావు, ఎరా నాన్న నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా పిలవలసిన వాళ్ళు అని అడుగుతావు.
అప్పుడు చాలా తేలికగా ఆలోచిస్తావు. కష్టం వచ్చినప్పుడు నీ మనస్సు ఎవడు రక్షకుడని నమ్ముతుందో వాడి యందు ప్రచోదనం అవుతుంది. ఎందుకు ప్రచోదనం అవుతుంది? విశ్వాసం. ఈ విశ్వాసము నీకు భగవానుని యందుంటే, హనుమయందుంటే, ఆయన కూడా మారుతతుల్య వేగం, గాలంత వేగంతో వచ్చి నిన్ను రక్షించగలరు. ఆయన వాయుపుత్రుడు కాదు. కాదు, ఇంకొక గొప్ప రహస్యం. నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వాయువునకు వాయుపుత్రునకు తేడా లేదు. తండ్రికి కొడుక్కి అభేదం శాస్త్రంలో. ఆత్మా వైపుత్రనామాసి. తండ్రి శరీరాన్ని వదిలిపెట్టి కొడుకు శరీరంతో జీవితాన్ని పొందుతాడు అంటుంది శాస్త్రం. అందుచేత తండ్రికి కొడుక్కి భేదం లేకపోతే వాయువునకు హనుమకు తేడా లేదు. శరీరం ఎప్పుడు పడిపోతుంది? వాయు చలనం ఆగిపోతే పడిపోతుంది. అందుకే చచ్చిపోయే వాళ్ళు కూడా బతుకుతారు సుందరకాండ వింటే అంటారు. ఎందుకని? హనుమ వైభవమే వాయువు యొక్క వైభవం. నీ వాయువుని నిలబెడుతుంది. ఇంకింతకన్నా నీకేం కావాలి? అందుకని మారుతతుల్య వేగం జితేంద్రియం. స్వామి గురించి ఒక మాట అంటారు, జితేంద్రియం. ఆయన ఇంద్రియములను జయించినవాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంద్రియములను అణగదొక్కడానికి, ఇంద్రియములను జయించడానికి అస్థివశకాంతర భేదం ఉంటుంది. ఇంద్రియములను ఎవడు అణగదొక్కుతాడో వాణ్ణి ఇంద్రియములు పావులు కరిచినట్టు కరిచేస్తాయి ఒకనాడు. తపస్సు చేసే వాళ్ళల్లో చాలా మంది రాక్షసులు భ్రష్టులు ఎందుకు అవుతారో తెలుసా అండి? ఇంద్రియాల్ని బలవంతంగా అణిచిపెడతారు కొంతకాలం వాళ్ళు తప్ప వాళ్ళు ఇంద్రియములను స్వాధీనం చేసుకోలేదు. వాళ్ళకి స్వాధీనం కాలేదు ఇంద్రియం. ఇంద్రియము స్వాధీనమైందనుకోండి, ఇదే రావణాసురుడికి హనుమకి ఉండే తేడా ఇక్కడే వస్తుంది. ఈ తేడా రహస్యంగా స్వామి చెప్తారు. రావణాసురుడు తెల్లవారి లేస్తే త్రికాల సంధ్యావందనం చేస్తాడు. వేదం చదువుకున్నాడు. ఘన జటా చెప్పాడు. మంత్రములన్నీ తెలుసు. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మునిమనవడు. లోకములనన్నింటినీ జయించినవాడు. అష్ట దిక్పాలకులను వశము చేసుకున్నవాడు. ఇంతటి వాడు హనుమని చూశారు. హనుమ రావణాసురుణ్ణి చూశారు. హనుమ ఎటువంటి స్థితిలో ఉన్నారు? నావాడన్నవాడు ఒక్కడు లేడు. కాంచన లంకలో ఉన్నారు. చుట్టూ రాక్షసులు ఉన్నారు. తానొక్కడే నిలబడి ఉన్నారు. బ్రహ్మాస్త్రము చేత బంధింపబడి ఉన్నారని రాక్షసులు అనుకుంటున్నారు. రావణుడు ఎలా ఉన్నాడు? తన వారి మధ్యలో ఉన్నాడు. తన ఊర్లో ఉన్నాడు. తన సింహాసనంలో ఉన్నాడు. తన అధికారముతో ఉన్నాడు. తాను ఆలోచించుకోగలిగిన స్థితిలో ఉన్నాడు. తన ఆలోచనని 10 మందితో పంచుకోగలిగిన స్థితిలో ఉన్నాడు. ఎవరు ధైర్యంగా ఉండాలి? రావణాసురుడు ధైర్యంగా ఉండాలి. ఎవరు భయంతో ఉండాలి? హనుమ భయంతో ఉండాలి. మహర్షి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. రావణుడు హనుమని చూశారు. శంకాహృతాత్మా దధ్యౌచా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాద్ధ్యాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. వాడికి భయం వేసింది అన్నాడు. భయం వేయడం ఏమిటండి? మీరు చెయ్యకూడని తప్పులు ఏవో చేసి ఉంటే మీ మనస్సులో నిద్రాణముగా భయం ఉంటుంది. నేను చేసిన పాపం సామాన్యమైంది కాదు. కట్టి కుడిపేసే పాతకాలు చేశాను. ఏమో ఏ రూపంలో ఇవి కట్టి కుడుపుతాయో అని మీకు ఎప్పుడు భయమే. అందుకే వాడు హనుమని చూడగానే భయపడ్డాడు. ఇంత తేజస్సేమిట్రా అన్నాడు. భక్తి తప్ప, ఈశ్వరుణ్ణి నమ్ముకోవడం తప్ప వేరొకటి చేత కాదు. అంతమంది స్త్రీలకి ఒంటి మీద బట్ట లేకుండా చూసినా మనస్సు కదిలిన వారు కారు. అందుకని ఈయన తేజస్సు భ్రంశము కాదు. అవతల వాడిలో కూడా మంచిగా చూస్తారు. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో జ్యుతి, అహో రక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అంటారు హనుమ. ఇది తేడా. ఇంద్రియములను గెలిచిన వాడికి, ఇంద్రియములను బలవంతముగా నొక్కిపెట్టిన వాడికి ఇదే తేడా. తపస్సు చేసిన నాళ్ళు రావణాసురుడు ఇంద్రియాలని బలవంతంగా తొక్కిపెట్టాడు. ధర్మబద్ధమైన కామము కాదు, ధర్మబద్ధమైన అర్థము కాదు, నశించిపోయాడు. అందుకే మండోదరంది చిట్ట చివర యుద్ధభూమిలో రావణాసురుడు పడిపోయాడు. ధర్మపత్ని పట్టమహిషి మండోదరొచ్చింది యుద్ధభూమికి. ఆవిడంది వీళ్ళందరూ వెర్రివాళ్ళు, ఈ రాక్షసులకేం తెలియదు. అందుకే వీళ్ళందరూ అంటున్నారు నువ్వు రాముడి చేతిలో చనిపోయావని అన్నారు. కానీ నేను చెప్తున్నాను ఎందుకని, నీ అర్ధాంగిని, నీ మనసెరిగిన దానను బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ మనస్సుని సర్టిఫై చేయగలిగినది ప్రపంచంలో భార్య ఒక్కతే.
ఆయన ఎటువంటి వాడు, ఏ పరిస్థితులలో ఆయన ఏ తప్పు చేయగలడో నీ భార్యకొక్కదానికి తెలుసు. అమ్మ కోటేశ్వరరావు గారిని ఇవాళ సాయంకాలం చూడరాని చోట ఈ కళ్ళతో చూశానమ్మా. వైన్ షాప్లో నిలబడి ఉన్నారు కోటేశ్వరరావు గారు. నేను చూశాను తల్లి, నా మనస్సు బాధ ఆగక ఇంటికి వచ్చి అడుగుతున్నాను, ఎప్పటి నుంచి మొదలెట్టాడు ఈ పని అని అడిగారు అనుకోండి. మా ఆయన అను నవ్వు నవ్వి, పిచ్చాడా, వైన్ షాప్కి పువ్వుల కొట్టుకి తేడా కనిపెట్టకుండా 100 రూపాయల కాగితానికి చిల్లరకి గబుక్కులకి వెళ్ళిపోయి ఉంటుంటాడు మా ఆయన. అంటే నా గొప్పకి చెప్పాను అనుకోకండి, నీచోపమానం కాబట్టి మళ్ళీ నా మీద పెట్టుకున్నాను తప్ప. అక్కడ కనపడినంత మాత్రాన్ని తాగేసినట్టే. అన్నయ్య గారు కాసేపు కూర్చుని కప్పు కాఫీ తాగండి వస్తారు చూదురు కానీ అంటే వీడు కూరగాయల సంచి పట్టుకుని వచ్చేస్తాడు. ఏమండి 100 రూపాయల చిల్లర ఎక్కడ మార్చారు అంటే, అవును ఎదురుకుండా, ఆ వైన్ షాప్లోకి వెళ్ళి మార్చాను, ఏం కష్టం తప్ప అంటాడు. ఎందుకని? ఆయనకి అక్కడ 100 రూపాయల చిల్లర అంటే ఇంకో దాంతో ఆయనకి ఏం ప్రమేయం లేదు. ఇంద్రియాలని తొక్కిపెట్టిన వాడికి, ఇంద్రియాలని గెలిచిన వాడికి చాలా తేడా ఉంటుంది. అందుకే మండోదరంది, నువ్వు రాముడి చేతిలో చచ్చిపోలేదు, నీ ఇంద్రియముల చేతిలో నువ్వు చచ్చిపోయావంది. లేకపోతే పిచ్చాడా, నీకు 1000 మంది భార్యలు ఉన్నారు లంకలో, సీత కావాల్సి వచ్చిందిరా నీకు? నీకు చెప్పాను, నీకంటర్పిత కలపాశము. మండోదరి చెప్పినట్టు రామాయణంలో లేదు. మరి ఎలా చెప్పిందండి? భార్య భర్తకి చెప్పింది ఎవరూ రాయకూడదు, ఏకాంతంలో చెప్తుంది. వీడి మానసిక దౌర్బల్యం తెలుసు కాబట్టి, ఏమండి ఆ పనులు చేయకండి ప్రమాదం అని చెప్తుంది. అందుకని వాల్మీకి ఇక్కడ చెప్పిస్తున్నారు యుద్ధభూమిలో. నీకు చెప్పాను ఆ రోజున, ఎందుకురా నీకు సీత, నీకంటర్పిత కలపాశము శిరోనిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కలరాత్రి గలబద్ధోదగ్ర కలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాను నిరామునింకనుము అని చెప్పాను. విన్నావా? వినలేదు అని ఒక మాట అంది. ఏరా సీత నాకన్నా పతివ్రత, అందగత్తె, నాకన్నా ఏం కనపడి సీతని తెచ్చి చచ్చావురా నువ్వు అందావిడ. ఎందుకు ఈ మాట అందో తెలుసా అండి? నువ్వు చచ్చిపోతే నీకు సంస్కారం చేయడానికి తమ్ముడు మిగిలాడు విభీషణుడు. రేపు నేను చచ్చిపోతాను, నాకు ఎవడిని మిగిల్చావురా నువ్వు అని అడిగింది ఆవిడ. ఇంద్రజిత్తు లాంటి కొడుకుని కన్నాను, కానీ మిగిల్చావా? నీ స్త్రీ వ్యామోహానికి నా కొడుకు చచ్చిపోయాడు, కొడుకులందరూ చచ్చిపోయారు, బంధువులందరూ చచ్చిపోయారు, నువ్వు చచ్చిపోయావు. నీకు విభీషణుడు అంత్యేష్టి సంస్కారం చేసేస్తాడు, నేను చచ్చిపోతాను. ఎవడు నా శరీరాన్ని దహనం చేయడానికి? నిన్ను కట్టుకున్న పాపానికి నా శరీరానికి సంస్కారం చేసేవాడిని మిగల్చకుండా చచ్చావు. ఎందుకు చచ్చావు తెలుసా? నీ ఇంద్రియములు చంపేసేరా నిన్ను. నీకు తీరలేదు కాంక్ష, కాంక్ష నీ కామవాంఛ నిన్ను చంపేసిందిరా రావణ అంది. మరి మా స్వామి ఉన్నారు హనుమ, సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యసక్త వైఢూర్య సువర్ణజాలం యథా మహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. ఎంత గొప్ప మాటలు చెప్తారండి. గృహాని నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దర్శ స్వబలార్జితాని అన్నారు వాల్మీకి మహర్షి. ఓ ఎంత గొప్ప అంతఃపురాలు, ఎటువంటి విమానాలు! అంతఃపురాల్ని ఎంత వర్ణించారో, పుష్పక విమానాన్ని ఎంత వర్ణించారో, ముత్యాలతో కట్టిన జాలు, బంగారు స్తంభాలు, బంగారు అరుగులు, బంగారు మేడలు, ఇన్నింటిని చూశారు. ఎలా చూశారు? బలవాన్ దదర్శ. ఎందుకు వచ్చిన గొడవరా ఇవన్నీ, ఎందుకు వచ్చిన గొడవరా ఇవన్నీ అంటూ చూశారు తప్ప, అబ్బాయి ఎంత బాగుందిరా ఈ బిల్డింగ్, ఎంత బాగా కట్టాడురా, ఆర్కిటెక్చర్ ఎక్కడ తెచ్చాడో, ఎవడు ప్లాన్ చేశాడో, ఏమి బాల్కనీరా, ఏమి హాల్ డిజైన్ రా అని అన్నారనుకోండి వాల్మీకి మహర్షి, అన్నారనుకోండి హనుమ, సీతమ్మ దర్శనం అవ్వదు. ఇన్ని చూస్తూ నాకేం కావాలి? అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం త్వం సుప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం ఉష్ణార్థితాం స్వానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాత పక్ష్మామభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. నాకు ఇవక్కర్లేదు. మా అమ్మ కన్నుల వెంట నీరు కారుతుండగా అయ్య కట్టినటువంటి దీర్ఘమైన మంగళసూత్రంతో నల్లని కన్నులతో రామా 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 అని తపస్సు చేస్తున్న సీతమ్మ దర్శనం కాలేదేమని వీటిని చూడకుండా ఉంటే సీతమ్మ అన్వేషణ జరగదని చూశారు తప్ప చూడడమునందు ఇష్టము లేకుండా చూస్తూ వెళ్ళిపోయారు. ఇది ఇంద్రియములను గెలవడం అంటే. ఇంద్రియాని బలిష్టాని యుక్తాని మానద అపక్వశ్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు మహానుభావుడు వేదవ్యాసుడు.
దేవీ భాగవతంలో ఇంద్రియములు చాలా బలిష్టమైనవి, పిచ్చవాడా లోకములన్నీయున్ గెలిచినాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్గుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పుణ చూడుము తనవీశ్వర అంటారు పోతన గారు ప్రహ్లాదోపాఖ్యానంలో. అందుచేత ఎవరు పరమశత్రువులు? ఇంద్రియములు పరమశత్రువులు. ఎప్పుడు ఏ క్షణంలో కాటు వేయించేస్తాయో తెలియదు. అటువంటి ఇంద్రియములను గెలిచాడనేమిటి గుర్తు? తను ఎక్కడికి వెళ్ళాడో జ్ఞాపకం ఉండదు, తను ఎంతంత అంతఃపురాల్లోకి వెళ్ళాడో జ్ఞాపకం ఉండదు, అక్కడ ఏమేమి ఉన్నాయి జ్ఞాపకం ఉండదు. ఏం జ్ఞాపకం ఉంది? ఆ ఇంట్లో ఎక్కడో పెట్టిన ఒక భగవన్మూర్తి జ్ఞాపకానికి ఉంది, ఆ ఇంట్లో కట్టుకున్న ఒక చిన్న పూజా మందిరం జ్ఞాపకానికి ఉంది, ఆ ఇంట్లో వాడుకుంటున్న ఆచమన పాత్ర జ్ఞాపకానికి ఉంది, ఆ ఇంట్లో ఆవిడ పట్టు చీర కట్టుకుని నడిచొస్తుంటే ఆవిడలో లక్ష్మీ దర్శనం చేసి ఆ తల్లి నిజంగానే నడిచొస్తూ ఉంటే లక్ష్మీదేవి దర్శనం పొద్దున్న చేసినట్టే ఉంటుందే అంటాడు. ఈ దర్శనం ఎక్కడుందో దాని యందు ఇంద్రియముల యొక్క జయము ఉన్నది. అందుకే గురువులు శిష్యుణ్ణి ప్రశ్న వేసి చూస్తారు, ఎక్కడ ఆగుతున్నాడు వీడి దృష్టి అని. అంటే యాక్షన్ 500 కాదు, నిజంగా వాడి మనస్సులోకి ఇవి ఏవి వెళ్ళకూడదు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాజా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు మహానుభావుడు శంకర భగవత్పాదులు. ఎప్పుడొచ్చి కాటేసేస్తాయో తెలియదు, ఎప్పుడొచ్చి కబళిస్తాయో తెలియదు. బలవంతంగా తొక్కిపెట్టి తపస్సు చేశాడు రావణాసురుడు, గెలిచారు హనుమ. అందుకే స్వామి సువర్చలా సహిత ఆంజనేయ స్వామి సంతానం చూపించండి ఉండదు. ఎందుకని? గృహస్థాశ్రమంలో ప్రవేశించకపోతే పైన మహానుభావులు ఉన్నారు, హేమగర్భుడున్నాడు, పింగాక్షుడున్నాడు, కేసరి ఉన్నారు, తాను 4వ తరంలో ఉన్నారు. తన ముందు ఉన్నటువంటి ముత్తాత తాత తండ్రి కరించాలి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళారు, ఆవిడ అటువంటిదే. అందుకే ఆవిడ హనుమని స్వీకరించింది. ఇద్దరికీ ఎప్పుడూ ఈశ్వరానుగ్రహం, రామనామ జపం తప్ప కామమే లేదు, సంసారమనందు కోరిక లేదు. ఇలా తరించిపోగలిగినటువంటి వారు హనుమ. ఎంతమంది కాంతలు చుట్టూ ఉన్నా ఆఖరికి ఒకళ్ళని ఒకళ్ళు పెనవేసుకు పడుకుంటే అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా ఘృత హిస మాలేవ ఘృతితా సూత్రేషు శుభే మత్త షట్పద నచాకులీనా నచహీన రూప నదక్షిణానా ఉపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ. కొన్ని వేల మంది పితృదేవతల కాంతలు, యక్ష గంధర్వ కిన్నెర కింపురుష కాంతలందరినీ తెచ్చి భోగించి ఆవుల మధ్య ఆబోతు పడుకున్నట్టు పడుకున్నా ఇంకా స్త్రీల మీద వ్యామోహం ఉన్నవాడు రావణాసురుడు. ఎక్కడుంది వాడి తపస్సు? భ్రష్టమైపోయినప్పుడే. అందుకే సీతమ్మ తల్లి ఒక మాట చెప్పేసింది, యజ్జటాదరతి శ్రేష్ఠ. ఇక్కడ ఎవరైనా మంచి మాట చెప్పేవాడు లేడా? చెప్పినా నువ్వు వినవా? నీకు తెలుసు కానీ ఆచరణలో ఉండదా అని అడిగింది. అందుచేత ఎవడి యొక్క కామము చేత వాడు నశించిపోతున్నాడు ధర్మభ్రష్టమైపోతే. అందుచేతనే జితేంద్రియం, మహానుభావుడు ఇంద్రియములను గెలిచినటువంటి వాడు. ఏమండి అంతవరకు ఎందుకండి? కామము వరకు ఎందుకు మాట్లాడతారు? నాలుకని గెలవండి చూస్తాను. ఎవడికి మరణమైనా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మరణమునకు రాజద్వారము నాలుకే. మరణం ఎక్కడి నుంచి వస్తుందంటే నాలుక వల్లే వచ్చేస్తుంది. అందుకే శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? అన్నము అని పిలిచింది. అన్నము అని, అన్నం తింటాను అన్నం పెట్టు అన్నం పెట్టు అంటాడు. ఎంతటి వాడైనా ఏమంటాడంటే అన్నం పెట్టవే అన్నం పెట్టవే అంటాడు. అన్నము అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? 2 అర్థాలు చెప్పారు. నీవు తినునది కొంతకాలము తరువాత నిన్ను తినునది. ఎందుకని? నువ్వెందుకు తింటావంటే ఇది ఈశ్వరానుగ్రహంగా ప్రసాదంగా. నువ్వు ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు సత్యం తర్తేన పరిశించామి అని తిప్పి తింటే అది ఈ శరీరము నిలబడి శరీరములో ఉన్న శక్తి ఈశ్వరానుగ్రహము కొరకు వెచ్చింపబడాలని తిన్నది ప్రసాదం. నువ్వు రుచులు తెలుసుకోవడానికి తినడం మొదలుపెట్టావు. ఎన్ని రకాలుగా వండుకొని తినచ్చో నీకు అలవాటైంది. తింటే ఏమవుతుంది? దీనికొక్కదానికే కావాలి చురుక్కు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శరీరంలో కంఠము రుచిని అడగదు, దీనికి అక్కర్లేదు. వాట్ ఎవర్ యు త్రో ఇన్సైడ్ ఇట్ జస్ట్ గివ్స్ ఏ పాసేజ్ ఇన్ టు ద స్టమక్. మీరు ఇందులో కాగితపు ఉండపెట్టి మింగండి, కంఠానికి ఏం సంబంధం ఉండదు, లోపలికి వదిలేస్తుంది కడుపులోకి. మీరు పాలు పొయ్యండి ఆకలిస్తున్నప్పుడు, 2 గ్లాసులు పాలు తాగారనుకోండి, దిక్కుమాలినాడా పాలే పోసావు అని కడుపు ఏం అడగదు, జీర్ణం చేస్తుంది. మీరు అందులోకి ఇవాళ నేను వ్రతంలో ఉన్నాను, నేను దీక్షితుడనై ఉన్నాను,
అందుచేత కేవలము ఇవాళ నీకు ఫలములను పెడుతున్నాను అని మీరు పళ్ళు పెట్టారనుకోండి, మీరు పళ్ళు తిన్నా త్రేయించి నిండినది అంటుంది. కానీ అబ్బా 2 రోజులైందే నీ చేతి వంట తిని అంటాడు. ఎందుకని? దీనికి లొంగాడు, దీనికి అలవాటు పడింది. దీనికి కాసేపు కమ్మగా ఉండాలి, ముందు పప్పు, తర్వాత ఇంకొక రకమైన చురుక్కు ఉండాలి, వంకాయ మెంతికారం పెట్టిన కూర, ఆ తర్వాత మళ్ళీ గుమ్మలు ఆడిపోవాలి, ఇంగు పూ పెట్టిన పులిహార. ఇలా రుబ్బితే అక్కడ రోట్లో రుబ్బుతుంటే మా అమ్మమ్మ ఇక్కడ ఆకలేసేదే అంటాడు. పచ్చి విచ్చిలాడుతూ కొబ్బరి ముక్కలు మళ్ళీ మెత్తగా ఉండకూడదు, మిక్సీలో రుబ్బితే ఇష్టం అంటాడు. పాపం 10:30కి ఆఫీస్కి వెళ్ళాలి, దిక్కుమాలినాడు కోరిక మిక్సీలో వేస్తే మళ్ళీ ఇలా అంటాడు మధ్యాహ్నం అని. పాపం రోలు లేకపోతే ఎదురింట్లోకి వెళ్ళి ఎందుకు లేవే ఉట్టినే పైకి అంటాడు, చెయ్యి పెడుతుంది ఇందుకే నీకు అంటాడు. కానీ మధ్యాహ్నం కొబ్బరి పచ్చడి తినచ్చు రోట్లో, తిన ఎంత సంతోషం. రోట్లో పచ్చడి ఇష్టమండి అంటాడు. ఒక్కొక్కడిని చూడండి, ఆ రోట్లో రుబ్బి పాపం ఈవిడ ఎండలో పట్టుకొస్తే అప్పుడు దీన్ని మధ్యాహ్నం ఆ రోట్లో పచ్చడి ఎంత తృప్తో. ఇవన్నీ ఎవరికి కావాలి చెప్పండి? యథార్థానికి నాలుకకి కావాలి. దీనికి ఎడిక్టెడ్ అంటారు, అలవాటు పడిపోతుంది కొన్నాళ్ళకి. ఒకనాడు డాక్టర్ గారు అంటారు, ఏమయ్యా అప్పుడు ఓపిక ఉంది పచనం చేసింది, ఇప్పుడు ఓపిక తగ్గిపోయిందా పచనం చెయ్యలేదు, కొంచెం తగ్గించండి మేస్టారు అంటాడు. తగ్గించడం ఎవడి చేతిలో ఉంది? వీడి చేతిలో ఎప్పుడో పోయింది. దీనికి ఇచ్చాడు పవర్ అంతాను. ఇది అంటుంది, నోరు మొయ్యి, ఇవాళ పెళ్ళికి వచ్చాం, ఎలా వండారో చూసావా, బ్రహ్మాండమైన కొత్త చింతకాయ పచ్చడి చేశారు, బీపీకి ఏముందిరా ఇవాళ 8-25 2 వేసుకుందాం ఉంటుంది. కొత్త చింతకాయ పచ్చడి తినేస్తాడు. ఇంటికి వెడతాడు, పడిశం పట్టేస్తుంది, దగ్గు, బీపీ ఎక్కువైపోతుంది, తల తిప్పు. ఇంకక్కడి నుంచి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి పరుగు. ఆయన ఏం అడుగుతాడు ముందు? ఏం తిన్నారేంటి అంటాడు. అప్పుడు కొంచెం అటు ఇటు ఎవరు లేరు కదా అని చూసి కొత్త చింతకాయ పచ్చడి తినేశానండి అంటాడు. మరి అలా అయితే ఎలాగండి, కొంచెం తగ్గించండి అంటే డాక్టర్ గారు పాప అంతకన్నా ఏమంటాడు, ఆయన మాత్రం రోజు ఇంటికి వచ్చి కూర్చుంటాడు వంటింట్లో. కాబట్టి ఏమవుతుంది, మెల్లమెల్లగా దీన్ని అలవాటు చేసి నిన్ను తినడం మొదలెడుతుంది, బీపీని పెంచుతుంది. కొన్నాళ్ళకి దీన్ని తృప్తిపరిచాని నువ్వు అనుకుంటావు, నిన్ను అది తినేస్తుంది. దీర్ఘాయుర్దాయమునకు ప్రధాన కారణం ఏం చెప్తారో తెలుసా అండి? రసేంద్రియ నిగ్రహమును చెప్తారు. వాళ్ళు రుచి కోసం తినరు. 9:30కి ఇంటికి వస్తే మహానైవేద్యం పెట్టినటువంటి ఘుమఘుమలాడిపోతున్న పులిహార అని పెట్టినా సరే, ఎంత నిష్కర్ష అంటే పొద్దున్న 4 ఖర్జూర పళ్ళే తప్ప ఓ చెంచాడు పులిహార ప్రసాదం కాబట్టి కళ్ళకద్దు వేసుకుంటారు. కానీ మా దొరగారు నోట్లో పులిహార తినరే. అది రసేంద్రియాన్ని గెలవగలగడం. అలా గెలిస్తే ఒక్క నాలుకని గెలవండి చూస్తాను, అంత తేలిక. అలాంటిది ఇంద్రియాలన్నీ గెలవడం. ఆయన అంతఃపురంలోకి వెళ్ళారు. మీరు స్వామి హనుమ సముద్ర లంఘనం మొదలుపెట్టిన తరువాత కప్పు టీ ఎక్కడైనా తాగారని నాకు రామాయణంలో చూపించండి. టీ ఎందుకండి, గ్లాసుడు మంచినీళ్ళు తాగినట్టు నాకు చూపించండి. లంకంతా వెతికారు రాత్రింబవాళ్ళు, తాగలేదే. ఎక్కడ ఆయనకి ఇంద్రియముల మీద వ్యామోహం అంటే అక్కడ దొరకలేదు సార్, టీ ఇచ్చేవాళ్ళు లేడు కాబట్టి ఆయన తాగలేదండి అని మీరు అంటారేమో. దివ్యా ప్రసన్నాసురాహ వివిధ కృతసురా అపి శర్కరాసవమాద్వీపా పుష్పాసవ ఫలాసవా దదర్శ హరిషార్తూలస్తస్య రక్షపతే గృహే. ఎన్ని వర్ణించారు? నెమలి మాంసం, కోడి మాంసం, మేక మాంసం, గొర్రె మాంసం, గోడ మీద బల్లి మాంసం తప్ప అన్ని వండించి పెట్టారు అక్కడ. సువాసనలు తల్లి పిల్లాన్ని పిలిచినట్టు పిలిచాయి. అయినా తినలేదే హనుమ, తాగలేదే హనుమ. సీతమ్మ మాత్రమే నాకు ధ్యేయం, ఆవిడని వెతకడమే నాకు కావాలి, ఇవన్నీ నాకు అక్కర్లేదని వెళ్ళిపోయారు. అటువంటి వారు. అందుకని జితేంద్రియం ఇవన్నీ ఒకెత్తండి. అసలైన ప్రైక్షోట్ ఉంది, ఇవన్నీ నిగ్రహించచ్చు. తీసుకొచ్చి అంతా అయిపోయిన తర్వాత అయా ఈ 50,000 ఉంచుకోండి కట్టలు కళ్ళ ముందు మెరిసిపోతుండగా 1000 రూపాయల కట్టలు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి ఎవరైనా, అయ్యో ఏమిటి 2 రోజులు ఉపన్యాసం చెప్తే 50,000 నెక్స్ట్ నాకు డబ్బులు అలవాట్లేదండి, 50,000 పెట్టి నేను మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికే హనుమ యొక్క దేవాలయానికి బంగారు మకర తోరణం చేయించండి అని చెప్పి 50,000 పక్కన పెట్టి దిగిపోయి నేను వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఇచ్చారు ఇంకెక్కడన్నా ఇస్తే బాగుండేదని ఇలా ఆ వేళ్ళు విరిచేసుకున్నారు అనుకోండి, ఏమిటి ఉపయోగం? మీరు మళ్ళీ దీని గురించి ఎప్పుడు మీకు జ్ఞాపకం రాలేదనుకోండి, రాకపోతే అప్పుడు మీరు జితేంద్రియం మనస్సుని గెలిచినట్టు. ఎవరెదురొచ్చారండి సముద్రం దాటుతున్నప్పుడు హనుమకి? మైనాకుడు వచ్చాడు, బంగారు పర్వత శిఖరములు ఎదురొచ్చాయి. ఎదురొచ్చి నిపత్య మమ శృంగేషు విశ్రమస్య యథాసుఖం, ఒక్కసారి మా దగ్గర వాలి
చక్కగా 4 పళ్ళు తిని బంగారు శిఖరముల మీద పడుకుని హాయిగా విశ్రాంతి తీసుకో అన్నారు అనుకోండి. అంటే అబ్బా చాలా బాగుంది అని చెప్పి అక్కడ దిగిపోయారు అనుకోండి హనుమ, అయిపోయిందంటే సుందరకాండ. ఇంకా అక్కడతో ఇంకేముండదు, ఇంకెగర్రు. ఆయనేమన్నారు, మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ. సముద్రం మధ్యలో బంగారు పర్వతం ఏమిట్రా, ఇది తప్పకుండా విఘ్నమే. అందుకని వరసాపాతయామాస జీమూత విమమారుత కొట్టావతల మారేస్తారని వక్షస్థలంతో కొట్టి చూర్రం చేసేశారు. అంతేగాని నేను ఫలానా చోటుకి వెళ్ళినప్పుడు నాకు ఎయిర్ కండిషన్ రూమ్ ఇచ్చారండి, ఏసీ కార్ ఇచ్చారండి, నన్ను ఎంత గౌరవంగానో చూసేవారండి, ఉపన్యాసాలు ఇక్కడి నుంచి అక్కడే చెప్పుకుంటాను, ఇక్కడ చెప్పను, మైకు లేదు, పురుగులు వచ్చేస్తున్నాయి, అలా నన్ను చూడటం లేదు అని చెప్పి మానేశారనుకోండి, ఇంకా మీరు భగవత్కర చెప్పడానికి మీకు యోగ్యత ఏముంది? యోగ్యత లేదు. రెండింటి యందు తుల్యమును మీరు పాటిస్తే అది అనుభవించడం ఈశ్వర ప్రసాదం, ఇది అనుభవించడం ఈశ్వర ప్రసాదం అని మీరు అనగలిగితే అప్పుడు మీరు పూనికతో ఉన్నట్టు. అందుకే ప్రతిబంధకం వచ్చింది హనుమకి. వెంటనే మైనాకుడితో వదిలిపెట్టలేదు, సురస్సు వచ్చింది, నిన్ను మింగుతానంది. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అంతే సంతోషంతో మాట్లాడారట. అమ్మ మింగేస్తావా, మింగే, ఏం పర్వాలేదు, కానీ ఏమిటో తెలుసా, ఒక్క చిన్న పనుందమ్మా. ఏమిటో తెలుసా అది? రాజా దశరథో నామ రథకుంజరమాజిమాన్. దశరథ మహారాజు గారి పుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళారు. ఒక్కసారి అథవామైథిలీం దృష్ట్వా రామంచ క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్తం సత్యం ప్రతిశృణోమితే. సీతమ్మ దర్శనం చేసి నీ నోట్లోకి వచ్చేస్తానమ్మా అన్నారు. కుదరదయా అంది. బొటన వేలంత అయ్యారు, లోపలికి వెళ్ళి బయటకు వచ్చేశారు. అమ్మా నువ్వు అన్నావు ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. ఏమి బుద్ధి రామాయణ నీది. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠాగచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రాఘవే నమః. సుఖమునందు కష్టమునందు తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో జనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. రెండిటి యందు తుల్యమునెవరు పాటిస్తున్నాడో వాడు మాత్రమే నా భక్తుడు తప్ప సుఖమును తలుచుకు 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 అది లేదని ఏడిచిన వాడు ఎంత దౌర్భాగ్యుడు. అందుకని రెండింటి యందు సమతౌల్యమును పాటించి అనుభవించినప్పుడు ఈశ్వర ప్రసాదం అని అనుభవించి వదిలవతల బారేసి, కష్టం వచ్చినప్పుడు ఇది కూడా ఇలా కూడా నాతో స్వామి చెప్పించాడు, తపస్సు చేయించాడు అని అదృష్టమని పొంగిపోయిన వాడెవరో వాడు నా భక్తుడు తప్ప కష్ట సుఖములను చూసుకున్నవాడు నా భక్తుడు కాదంటాడు పరమాత్మ. ఇది సుందరకాండలో స్వామి యొక్క పరాక్రమం. జితేంద్రియం ఏమిటి చెప్పగలిగామంటే మనోజవం మరుతతుల్య వేగం. అది కూడా మనోజవం అని ఆపేస్తే వీడు అసాధ్యం కుల అంటారని దాటానంతే. మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఇవాళ శివరాత్రి అయితే ఎంత బాగుందనిపిస్తోంది, ఆపలేక శ్లోకాలు. సరే, అందుచేత ఇంతకీ నేను ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే హనుమ యొక్క గొప్పతనమేమి అంటే మహానుభావుడి గురించి జాంబవంతుడు ఒక మాట చెప్పాడు యుద్ధకాండలో. ఇంద్రజిత్ ఎటువంటి బాణాలు కొట్టాడంటే కనురెప్పలకు కూడా కొట్టేశాడు. ఇలాగా మళ్ళీ ఇలా కనురెప్ప వేయకుండా అందరూ పడిపోయారు. ఒక్క విభీషణుడు హనుమ మాత్రమే లేచున్నాడు. విభీషణుడు కాగడా పట్టుకుని వెతుకుతున్నాడు, మన వాళ్ళు ఎక్కడ పడిపోయారో చూసొద్దాన్ని రమ్మని. ఒక్కొక్కడిని వెతుకుతూ పెద్ద ఆయన జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. పడిపోయి ఉన్నాడు జాంబవంతుడు. జాంబవంతుడిని చూసి విభీషణుడు అన్నాడు, నాయనా జాంబవంత, నువ్వు కూడా ఇలా పడిపోయావా, నేనెవరో గుర్తుపట్టావా అన్నాడు. సాధారణంగా పడిపోయిన వాడిని ముందే ఏమంటామండి, ఆయనకి స్పృహ ఉందో లేదో నన్ను గుర్తుపట్టారా మాస్టారు అంటారు. వెటకారం అయితే మాస్టర్ మేము గుర్తున్నావా అంటారు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను గుర్తుపట్టావా అన్నాడు విభీషణుడు. అంటే ఆయన అన్నాడు, నాయన ఇంద్రజిత్తు నా కను రెప్పల మీద కూడా బాణం కొట్టాడురా, నా ప్రాణములు శోషించిపోయాయి, అందుకని నేను కను తెరిచి నిన్ను గుర్తుపట్టగలిగిన శక్తి ఇప్పుడు లేదు. ఎందుకని చూసినా కన్ను నీరసపడిపోయింది, గుర్తుపట్టలేదు. కానీ నీ కంఠధ్వని చేత నిన్ను గుర్తుపడుతున్నాను, నువ్వు విభీషణుడు అనుకుంటున్నాను అన్నాడు. అంటే అవును తాత, నేను విభీషణుడను అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, ఇంటికి పెద్ద ఆయన లాంటి వాడు జాంబవంతుడు అంటే బ్రహ్మగారి అంశ, ఆయన ఆవలిస్తే పుట్టాడు ఆయన. వానరేంద్రం మహేంద్ర భయింద్రో వాలినమూర్జితం అంటారు బాలకాండలో. దేవతాంశలతో వచ్చారు వాళ్ళు. అటువంటి జాంబవంతుడు అన్నాడు, ఏ మహానుభావుణ్ణి తన గర్భవాసము చేయించిన తదుపరి కన్నదో, అలా కనడము చేత తాను పునీతురాలైనదో అటువంటి అంజనాదేవి యొక్క కుమారుడైన ఆంజనేయుడు కుశలమా. ఒక బిడ్డణ్ణి పొందితే, ఒక మహాభక్తుణ్ణి పొందితే, ఒక లోకోపకారిని చూస్తే ముందు ఏమంటారో తెలుసా అండి, అయ్యా మిమ్మల్ని కన్న మీ అమ్మగారు ధన్యురాలండి అంటారు. అందుకే పోతన గారు మాట అంటారు, ఎందుకురా కలుగనేటికి తల్లుల కడుపు చేటు, పాపం వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఎందుకురా నీ జన్మ. ఎప్పుడైనా భగవంతుణ్ణి స్మరించావురా, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని,
కలుగనేటికి తల్లుల కడుపు చేటు అంటారు. ఇది హనుమ యొక్క ప్రాజ్ఞత. జాంబవంతుడు ఏమన్నాడో చూడండి. అటువంటి అంజనాగర్భ సంభూతుడైనటువంటి ఆంజనేయుడు కుశలమా అన్నారు. అంటే విభీషణుడు అన్నాడు, తాత పరాకుపటావు, ఎవరి గురించి అడగాలి? ఇక్ష్వాకు వంశ సంజాతుడై ఎవరి ధర్మము చేత ఇవాళ సేతువు కట్టబడిందో, ఎవరు సాక్షాత్తుగా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని పిలవబడ్డాడో, ఎవడు 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడు నిహతుల్ని చేశాడో, ఎవడు ధర్మమూర్తియో అటువంటి రాముడు కుశలమా అని అడగాలి. అటువంటి రాముణ్ణి అనుగమించి నిస్వార్థంగా వచ్చిన లక్ష్మణుడు కుశలమా అని అడగాలి. లేదా వానరరాజు సుగ్రీవుడు కుశలమా అని అడగాలి. యువరాజు అంగదుడు కుశలమా అని అడగాలి. వీళ్ళందరినీ వదిలి ఆంజనేయుడు కుశలమా అని అడిగావు. ఇది నువ్వు తెలిసి అడిగినదేనా, ఏమైనా మర్మమున్నదా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు నవ్వి జాంబవంతుడు, తస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమాన్ జుజిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. నాయనా నేను ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా విభీషణ? మొత్తం సైన్యమంతా మరణించినా హనుమ ఒక్కరు బ్రతికుంటే అందరూ బతుకుతారు. మనందరం బతికుండి హనుమ ఒక్కరు శరీరం విడిచిపెట్టేస్తే మనందరం పోతాం. నాకు తెలిసి విషయం, అందుకు అడిగాను ఆంజనేయుడు బ్రతికున్నాడా అని అన్నారు. ఆంజనేయుడు కందుల వెంట నీరు కారుస్తూ పొంగిపోయి ఇలా ఇలా అనలేదు. తాత నీ పాదములు పట్టి ప్రణమిల్లుతున్నవాడు హనుమ అని కాళ్ళు పట్టి నమస్కరించారు. ఆయన అన్నారు, నాయన ఇక్కడ నుంచి ఉత్తర దిక్కుకి ఉత్తరక్షణం ఎగిరి విడితే సంజీవని పర్వతం ఉంటుంది. అక్కడ 4 ఓషధులు ఉన్నాయి. అందులో మృత సంజీవని అది తెస్తే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు. రెండవది విశల్యకరణి, బాణపు ములుకులు గుచ్చుకుని స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళ శరీరంలోంచి ములుకులు బయటపడిపోతాయి. సావర్ణ్యకరణి, రంగు తప్పిపోతూ మృత్యువునకు దగ్గరైపోతున్న వాళ్ళకి రంగు మారుతుంది. సంధానకరణి, ఎముక పేరంతే స్వామి. ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపివన్ వయం ప్రస్థితా దీర్ఘమత్వానం సబంధు విమహాంధమాహ అని ఒక్కస పిబన్నివ బభౌచాపీ సోర్మిమాలం మహార్ణవం పిపాస రివచాకాశం దదుశ్ర మహాకపి. ఒక్కసారి ఆకాశం తాగుతున్నట్టు వెళ్ళిపోయారు. అంతే, ఇంకా విభీషణుడితో మాట్లాడుతున్నారు. మళ్ళీ మెరుపులు కనబడ్డాయి. దిగిపోయారంతే పర్వతాలతోటి. ఈ ఓషధుల వాసన వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళు బతికేశారు. ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి అతుక్కుపోయాయి. బాణపు ములుకులు లోపల ఉన్న వాళ్ళకి ఊడి కింద పడిపోయాయి. రంగు మారిపోతున్న వాళ్ళు మళ్ళీ బతికేశారు. ఇంతమంది లేచి వీర హనుమాన్కి జై అంటున్నారు. అసలు ఆ జేజేలు కూడా వినలేదు. మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చారో పర్వతాన్ని అక్కడ పెట్టేయాలి. ప్రకృతి ఎందు భంగము లేకుండా చూసుకోవడం ఎంత గొప్పతనమో చూడండి. ఎందుకైనా మంచిది రిజర్వులో పెట్టుకుందాం, రావణుడు చచ్చిపోయిన తర్వాత తీసుకెడదాం అనలేదు హనుమ. మళ్ళీ వీటిని పట్టుకుని మళ్ళీ ఎగిరిపోయారంతే ఉత్తరాక్షణంలో. తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. మళ్ళీ వచ్చి ఇక్కడ నిలబడ్డారు. తప్ప చూశారా నేను తెచ్చాను అని వెళ్ళి చెప్పుకున్నట్టు మీకు రామాయణంలో కనపడదు. ఇది మా స్వామి అంటే, ఇది మా స్వామి హనుమంటే. అందుకే సీతమ్మ తల్లి పరీక్ష పెట్టింది. ఎవరొస్తారయా కోట్ల వానరములలో, నువ్వు వచ్చావు, ఎవరొస్తారు చెప్పు అంది. అంటే ఆయన అన్నారు, అమ్మా ఎంత మాట అడిగావమ్మా, మధ్య శిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మధ్య ప్రత్యవరః కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మ రాజాంతఃపురంలో రాజు యొక్క భార్య దగ్గరికి ఎవరినైనా పంపించేటప్పుడు రాజు దగ్గర ఉన్న పరివారములో అందరికన్నా పనికి మాలిన వాడిని పంపిస్తారు. నన్ను పంపారమ్మా నీ దర్శనానికి అంటే నాకన్నా పనికి మాలిన వాడు సుగ్రీవుడి పరివారంలో లేరు. ఇంకా నాకన్నా అధికులు ఉన్నారు, నాతో సమానులు ఉన్నారమ్మా అన్నారు. ఏమి వినయం మా స్వామిది. అందుచేత మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇన్ని గొప్ప గుణములున్నా రామచంద్రమూర్తితో అనుసంధానం చేయకపోతే ఎవడురా నన్ను పొగిడి మా స్వామి నామని చెప్పనివాడు అని చిన్నబుచ్చుకుంటాడు ఆయన. ఇది ఆయన భక్తి. అందుకని ఇన్నున్నా హనుమా నమస్కారం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ సీతమ్మ, రామచంద్రమూర్తి, సీతారాముల యొక్క పాదముల దగ్గర కూర్చుని వినయశీలి అయిన హనుమా రామదాసుడా అని పిలిస్తే, రామదూత అని పిలిస్తేట పొంగిపోతాట స్వామి. అందుకని శ్రీరామదూతం శిరసా నమామి అని అద్భుతమైనటువంటి ప్రార్థనా శ్లోకం. పూర్తవనే లేదు కానీ చాలదా? హనుమ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఏకాదశి పర్వదినం నాడు అసుర సంధ్య వేళలో స్వామి హనుమ గురించి 4 మాటలు ముచ్చటించుకునేటటువంటి మహద్భాగ్యాన్ని కటాక్షింపబడమే ఈశ్వరానుగ్రహం. కానీ హనుమ గురించి స్తోత్రం చెప్పుకున్నాం గనక రామాయణం గురించి, రాముడి గురించి ఎక్కడ చెప్పామో అక్కడ హనుమ ఉంటారు. మీకే సందేహం అక్కర్లేదు. ఇవాళ సభలో హనుమ ఉన్నారు, ఎక్కడో ఉన్నారు ఆయన.
అందుచేత మనందరం చేసిన ప్రార్థనకి స్వామి పొంగిపోయి ఇవాళ మళ్ళీ బయలుదేరాలి. అందుకని అందరం ఒక్కసారి స్వామి మీద నిన్నట్లాగే ఒక్క 5 శ్లోకాలు చెప్పి పూర్తి చేద్దాం. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం అమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మంగళాశాసనపరైః మదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహిత